ప్రియులరా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభోదయం. ప్రతిదినం ప్రభుతో అనుదిన ఆత్మీయ ఆహారం. మార్చి 17 మంగళవారం. నేటి లేఖన పఠనం 30వ కీర్తన. నేటి ధ్యాన లేఖనం 30వ కీర్తన 5వ వచనం. ఆయన కోపము నిమిషమాత్రముండును, ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును. సాయంకాలమున ఏడ్పు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషము కలుగును. వ్యాఖ్యానాంశం క్షణమాత్రముండు చులకని శ్రమ. వ్యాఖ్యానాంశం క్షణమాత్రముండు చులకని శ్రమ. వ్యాఖ్యానం: ఇశ్రాయేలీయులలోని శేషమునకు అన్వయింపబడు మొదటి 5 వచనాలు విమోచింపబడిన వారందరి ప్రోత్సాహానికి కూడా సరిపోయినవే. అయితే ఒకవేళ వారు క్షణమాత్రముండు చులకని శ్రమగుండా వెళ్ళవలసి వస్తే వారికి నిత్యమైన మహిమ భారమును కలుగజేయుచున్నది అని ఈ మాటలు వారికి జ్ఞాపకం చేస్తున్నాయి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం ఈ సందర్భంలో చదవండి. ఈ లోకపు చీకటి రాత్రిలో అనేక మంది అనుభవించుచున్న కన్నీరు అతి త్వరలో నిత్యత్వపు ఆ రోజు సూర్యోదయం కాగానే సంతోషగానమునకు దారితీస్తుంది. ఈ చీకటి రాత్రిలో తమ ప్రభువును ఎరిగినవాడు ఈ శ్రమల నడుమ కూడా తన అంతరంగములో ఆనందాన్ని కలిగి ఉండి పాటలు పాడతాడు అని కీర్తన గ్రంథం 42వ కీర్తన 8వ వచనం, యోబు గ్రంథం 35వ అధ్యాయం 10వ వచనంలో చదువుతాం. ఆ విధంగా అతడు తన చుట్టూ అత్యంత శక్తివంతమైన సాక్ష్యాన్ని వెదజల్లుతాడు అని అపోస్తల కార్యముల గ్రంథం 16వ అధ్యాయం 24-25 వచనాలు చదివితే మనకు అర్థమవుతుంది. శ్రమ వచ్చినప్పుడు కృంగిపోవటం ప్రమాదకరం. మరో ప్రక్కన అభివృద్ధిని అనుభవించే విశ్వాసి దాని మీద ఆధారపడే ప్రమాదం లేకపోలేదు. కీర్తనాకారుడు 7వ వచనంలో నా పర్వతమని చెప్పుచున్నాడు. గనుక నమ్మకమైన వారు దేవుని వెదకునట్లు చేయటానికి ఆయన ఆ పర్వత పునాదులను కదిలించి వేస్తాడు అని 6-8 వచనాలు చదివితే మనకు అర్థమవుతుంది. ఈ లోకములోని ఐశ్వర్యము ప్రభువుతో మనం కలిగి ఉండే సహవాసమును సులభంగా ఆటంకపరచగలదు. కాబట్టి అది తొలగిపోవటం మనకే ప్రయోజనకరం. మరి ఈ ప్రమాదాల నుండి మనం ఎలా తప్పించుకోవచ్చు? ప్రస్తుత రాత్రికి మించి ఆవలికి మరియు మన పర్వతం కంటే ఎత్తుగాను చూడటం ద్వారానే, నిత్యత్వం యొక్క ఆనందం కోణంలో ప్రతిదీ వీక్షించటం ద్వారానే ఆ ప్రమాదం నుండి తప్పించుకోగలం. సహోదరుడు జాన్ కోక్లన్. శుభములతో వందనాలు. ఈ సందేశాలకు సంబంధించి కానీ బైబిల్కు సంబంధించి కానీ మీకేమైనా ప్రశ్నలు ఉంటే ఈ క్రింది నంబరుకు వాట్సాప్ ద్వారా పంపించండి. మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కోసం అనుభవజ్ఞుల ద్వారా జవాబులు అందించబడతాయి.